నమస్కారం. మన ఆధ్యాత్మిక యాత్రలో ఈ రోజు మనం దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రం రామేశ్వరం ఆలయం వైపు వెళ్ళబోతున్నాం. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉన్న ఈ ఆలయం హిందూ సాంప్రదాయంలో ఎంతో మహత్తరమైన స్థానం సంపాదించింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పాంబన్ దీవిలో ఈ ఆలయం ఉంది. భారతదేశ ప్రధాన భూభాగం నుండి శ్రీలంక వైపు వెళ్లే దారిలో ఇది ఉండటంతో భౌగోళికంగానూ ఆధ్యాత్మికంగానూ ప్రత్యేకత సాధించింది. రామాయణం ప్రకారం రాక్షసరాజు రావణ్ణి సంహరించిన అనంతరం శ్రీరాముడు ఇక్కడే లింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ఆరాధించారట. రామేశ్వరుడు అనే పేరుకు కూడా ఇదే కారణం. రాముడు స్వయంగా శివుణ్ణి ఆరాధించిన పవిత్ర స్థలంగా ఇది మోక్షప్రద క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. రామేశ్వరం ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయానికి ఉన్న దీర్ఘమైన ప్రాకారాలు ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచాయి. ప్రధాన గర్భగృహంలో రామనాథ స్వామి లింగం మరియు విశ్వలింగం పూజించబడుతున్నాయి. రామేశ్వరం ఆలయంలో 22 తీర్థ కుంటలు ఉన్నాయి. ప్రతి కుంటలో స్నానం చేస్తే ఒక్కో పాపం తొలగిపోతుందని విశ్వాసం. ముఖ్యంగా అగ్ని తీర్థంలో స్నానం చేసి ఆలయ దర్శనం పొందితే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతిరోజు జరిగే పూజలతో పాటు మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఆ రోజున లక్షలాది మంది భక్తులు రామేశ్వరం చేరుకుని శివరాత్రి జాగరణ చేస్తారు. ఇక్కడ లభించే పంచామృత ప్రసాదం, గంగాజలం, బిల్వపత్రం శివభక్తులకు ఎంతో పవిత్రమైనవి. రామేశ్వర దర్శనం లేకుండా కాశీయాత్ర పూర్తి కాదు అని ఒక నానుడి ఉంది. కాశీ విశ్వనాథుని దర్శనం తర్వాత రామేశ్వర స్వామిని దర్శించుకుంటేనే మోక్షప్రాప్తి సాధ్యమని భావిస్తారు. ఇక ప్రతి ఏటా దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు రామేశ్వరం చేరుకుంటారు. ముఖ్యంగా శ్రీలంకకు దగ్గరగా ఉండటం వల్ల రామసేతు, ఆంధ్రస్ బ్రిడ్జి కూడా భక్తులకు ప్రధాన ఆకర్షణ. ఇలా భగవంతుడు శ్రీరాముడు స్వయంగా శివుణ్ణి ఆరాధించిన పవిత్రమైన క్షేత్రంగా రామేశ్వరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హరహర మహాదేవ్, జై శ్రీరామ్ అనే నినాదాలు ఈ క్షేత్రంలో మారుమ్రోగుతూ ఉంటాయి. మరి ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై రామేశ్వర స్వామి. నమస్తే. నమస్కారం. మన ఆధ్యాత్మిక యాత్రలో ఈ రోజు మనం దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రం రామేశ్వరం ఆలయం వైపు వెళ్ళబోతున్నాం. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉన్న ఈ ఆలయం హిందూ సాంప్రదాయంలో ఎంతో మహత్తరమైన స్థానం సంపాదించింది.
రామనాథపురం జిల్లాలో పాంబన్ దీవిలో ఈ ఆలయం ఉంది. భారతదేశ ప్రధాన భూభాగం నుండి శ్రీలంక వైపు వెళ్లే దారిలో ఇది ఉండటంతో భౌగోళికంగానూ ఆధ్యాత్మికంగానూ ప్రత్యేకత సాధించింది. రామాయణం ప్రకారం రాక్షసరాజు రావణ్ణి సంహరించిన అనంతరం శ్రీరాముడు ఇక్కడే లింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ఆరాధించారట. రామేశ్వరుడు అనే పేరుకు కూడా ఇదే కారణం. రాముడు స్వయంగా శివుణ్ణి ఆరాధించిన పవిత్ర స్థలంగా ఇది మోక్షప్రద క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. రామేశ్వరం ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయానికి ఉన్న దీర్ఘమైన ప్రాకారాలు ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచాయి. ప్రధాన గర్భగృహంలో రామనాథ స్వామి లింగం మరియు విశ్వలింగం పూజించబడుతున్నాయి. రామేశ్వరం ఆలయంలో 22 తీర్థ కుంటలు ఉన్నాయి. ప్రతి కుంటలో స్నానం చేస్తే ఒక్కో పాపం తొలగిపోతుందని విశ్వాసం. ముఖ్యంగా అగ్ని తీర్థంలో స్నానం చేసి ఆలయ దర్శనం పొందితే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతిరోజు జరిగే పూజలతో పాటు మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఆ రోజున లక్షలాది మంది భక్తులు రామేశ్వరం చేరుకుని శివరాత్రి జాగరణ చేస్తారు. ఇక్కడ లభించే పంచామృత ప్రసాదం, గంగాజలం, బిల్వపత్రం శివభక్తులకు ఎంతో పవిత్రమైనవి. రామేశ్వర దర్శనం లేకుండా కాశీయాత్ర పూర్తి కాదు అని ఒక నానుడి ఉంది. కాశీ విశ్వనాథుని దర్శనం తర్వాత రామేశ్వర స్వామిని దర్శించుకుంటేనే మోక్షప్రాప్తి సాధ్యమని భావిస్తారు. ఇక ప్రతి ఏటా దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు రామేశ్వరం చేరుకుంటారు. ముఖ్యంగా శ్రీలంకకు దగ్గరగా ఉండటం వల్ల రామసేతు, ఆంధ్రస్ బ్రిడ్జి కూడా భక్తులకు ప్రధాన ఆకర్షణ. ఇలా భగవంతుడు శ్రీరాముడు స్వయంగా శివుణ్ణి ఆరాధించిన పవిత్రమైన క్షేత్రంగా రామేశ్వరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హరహర మహాదేవ్, జై శ్రీరామ్ అనే నినాదాలు ఈ క్షేత్రంలో మారుమ్రోగుతూ ఉంటాయి. మరి ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై రామేశ్వర స్వామి. నమస్తే.